పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం మాజీ ఎంపీటీసీ వైఎస్ఆర్సీపీ రెడ్డి అప్పలనాయుడుతో మా ప్రతినిధి తగ్గిరాజుతో ముఖాముఖి భేటీ. 2009లో సరాసరి ఎంపీటీసీగా ఒక పర్యం చేశాను. సర్పంచ్గా నా రాజకీయ భవిష్యత్తు 50 సంవత్సరాలు. నా సొంత నిధులతో మా గ్రామంలో ఆర్చి కట్టించాను. అలాగే దేవత పాదాలమ్మ భక్తుల గుడి ప్రాంగణంలో ఉండటానికి శుభ్రంగా కట్టిస్తున్నాను. స్థానిక మాజీ ఎమ్మెల్యే ఆలజంగి జాగారావు భరోసా ఇచ్చాడు. మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, మనం చేయవలసింది స్థానిక ఎన్నికల్లో సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా మనమే గెలుస్తామని జోగారావు రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. పోటీ చేశారు. సర్పంచ్ పోటీ చేసిన తర్వాత ఆయన కూడా మొదటి నుంచి పూర్వం నుంచి మాకు రాజకీయం ఉందన్నమాట. అలా ఉంటూ కొద్ది రోజులు అయ్యేసరికి జిల్లా అర్బన్ బ్యాంకు మనకి ఒక డైరెక్ట్ ఇచ్చారన్నమాట. అతనికే అలా ఇస్తుండగా కొద్ది రోజులు అయిన తర్వాత కొద్దిగా అలా ఫాలో అయ్యాం అన్నమాట. అది ఈరోజు కూటమి ప్రభుత్వం ఏమంటుందంటే, మా కూటమి ఉంది, కూటమి ఉండగా మరి వైసీపీ రాదు, జగన్మోహన్ రెడ్డి ఎంత ఇదైనా అవడము నడిచి పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, లేదా కూటమి వ్యక్తులు మిగతా వ్యక్తులు అంటున్నారు. అది మీరేమని పోటీకి ఇస్తారు? గట్టి కూటమి ఎవరైనా చెప్తారు సార్. కూటమి అనేది ఇప్పుడు కూటమి కానీ మొదటి నుంచి కూటమి కాదు కదా. ఉండేది ఎవరు? చంద్రబాబు నాయుడు ఆ నామే అతను ఎన్టీ రామారాజు గారు. స్టార్టింగ్ లో వైఎస్ఆర్ సెక్రటరీ ఆయన ఉండేవారు. ఆ తర్వాత ఈ కాంగ్రెస్ తరఫున అప్పుడు ఉండేవారు కొంతమంది ఉండేవారు. వాళ్ళ ముగ్గురే తప్పింది కానీ ఇప్పుడు కూటమి ఇప్పుడు 10 మంది కలిసిపోతాం. కూటమి అంటే దానికి అవల తప్పు కాదు. ఇవాళ ఉంటుంది రేపు. ఈ రోజు సూపర్ 6 అన్నారు. ఆ సూపర్ 6 ఎంత వరకు సక్సెస్ అయింది అంటారు? అన్నదే కానీ ఎలక్షన్ అయ్యే వాళ్ళకి అన్ని రకాలుగా సూపర్ 6లో అభ్యర్థం నిమిత్తం హామీలు ఇచ్చారు. ప్రజలు ఎంత చేయరైనా సరే రైతులు ఎవరైనా ఎటువంటి వాళ్ళైనా ఇస్తారని ఆశతో ఏదైనా చేస్తారు. కాకపోతే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అనుకున్న సూపర్ 6 కోరికలు అయిపోయారు. జనాలు పడుకుని పెట్టారు. అంతేగాని జనాలు పడుకుని పెట్టి జనాలు ఏం చేస్తారు? అభయం ఇచ్చారు, అభయంకి వేస్తారు. దాని గురించి ఎవరు కూడా దానికి సందేశం లేదు. మళ్ళీ ఆ ప్రజలే చెప్తారు తీర్పు. ఓకే, ఈ రోజు ప్రజలు చూస్తారని మీరు అంటారు. ప్రజలు చూస్తున్నారు అంతా కూడా అంటారు. ఓకే సార్, స్థానిక ఎన్నికలు 2026కి వస్తున్నాయి, పంచాయతీ ఎలక్షన్స్కి. దానికి మీరు ఏ విధమైన పోటీ చేస్తారు వైసీపీ తరఫు నుంచి? 2026కి వచ్చిన ఎలక్షన్ ఇంట్లో ఇప్పుడు పెట్టినా పర్వాలేదు. ఎందుకంటే ఎవరి మీద ఉన్న గిఫ్ట్ వాళ్ళకు ఉన్నది, ఏమీ పోలేదు. అది ఏంటంటే వీళ్ళు అనుకోవడం, నానైతే గెలిచేస్తాను, నేనైతే మళ్ళీ వస్తాను అనుకోవడం తప్పు. ఇచ్చిన తాలూకు అభయాలు ఎవరికి కూడా ఏమి ఇవ్వలేదు. పెన్షన్ ఇస్తామన్నారు, పెన్షన్ ఇవ్వలేదు. తర్వాత ఇంకా ఇల్లు ఇస్తామన్నారు, ఇల్లు ఇవ్వలేదు. తర్వాత రైతు భరోసా కొంతమందికి వేయలేదు. పెన్షన్ కూడా కొంతమంది కొత్తగా తీస్తామన్నారు, అది కూడా తీయలేదు. పాతగా తీసి పారేస్తారు. మరి అలాంటప్పుడు మనకి కూటమిలు అందరూ కలిసి మేము ఉన్నాము, వైఎస్ఆర్ రాదు అని చెప్పుకోవడం వీళ్ళకి ఎలాగ నోరు తిరుగుతుందని అనుకుంటాను. ప్రజలు గడి తిరిగిస్తారంటారు, చెప్తారు కదా. ఎవరైనా చూశారు కదా. ప్రజలు చూసేటప్పుడు ప్రజలే మార్పు తేవాలి. కూటమి ప్రభుత్వం వచ్చింది, ప్రజలు తిరిగి కూడా కూటమి వచ్చింది. అలాగే ఈ ప్రభుత్వం కూడా చూసారని మీరు గట్టిగా చెప్పగలుగుతున్నారు. ఒక సీనియర్టీ పరంగా మీకంటే ఒక సీనియర్టీ ఉంది. ఎప్పుడు కూడా సీనియర్టీని ఒక ఫ్రాక్టల్ గా వచ్చిన సీనియర్ అనుభవాన్ని ఎవరమో ఆపలేము. ఎందుకంటే మీకు అనుభవం ఉంది. ఇప్పుడు నేనైతే జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అయితే అవ్వచ్చేమో కానీ మీకున్న ఎక్స్పీరియన్స్, మీకున్న రాజకీయంలో ఉన్న భవిష్యత్తు మాకు తెలియదు. ఏంటంటే మాకు పూర్వం నుంచి ఉన్న రాజకీయంలో మేము ఎప్పుడు కూడా ఏ పార్టీ కట్టుబడి ఉంటే ఆ పార్టీకి మేము వెళ్తాం. అది ఒక రోజు ఒక ట్రిప్ మారిపోయి 2 సంవత్సరాలు మారిపోము. మేము ఇంచుమించు టీడీపీలో 15 సంవత్సరాలు ఉన్నాం, అంతవరకే ఉన్నాం. ఎప్పుడైతే వాళ్ళకి మాకు లేనిపోయిన అందరితో వచ్చాయో అంటే చెప్పడం, ఇప్పుడు ఈ కూటమి అనేసి మేమందరం ఓటు అయిపోవడం, అతను ఏం చేయగలరు, వీళ్ళు ఏం చేయగలరు అన్నాను. మరి మనం కష్టపడి చేసినప్పుడు కార్యకర్తలు మనం వాళ్ళకి ఎన్నుకోవాలి, ఏదో ఒక పక్క వెళ్తాం. ఆ పక్కకి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేస్తామంటాం. అందుకని మాకేం డబ్బు కావాలా లేకపోతే మాకు పలానా చెయ్యాలని మేము అనలేదు. వాళ్ళు అక్కడ అర్థం చేసుకోలేదు అన్నమాట. ఎంతసేపు పనికిరాని మనుషులతో కూటమి పెడతాము, అందరినీ చేస్తామని అంటాను కానీ అది తప్పుది, బాగోలేదు. స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆలజంగి జోగారావు పనితీరు మీకు ఇప్పుడు ప్రభుత్వం అయినప్పుడు కూడా ఎలాంటి భరోసా ఇస్తున్నారు ఆయన? భరోసా ఆయన పదవిలో రాకమునుపు దగ్గర నుంచి
ఆయన రానివ్వడము, సర్వీస్ చేయడము, సర్వీస్ చేయడం అన్ని రకాలుగా ప్రతి పిల్లకి, ప్రతి కుర్రవాళ్ళకి, ప్రతి అబ్బాయి అందరికి కూడా అనుకూలంగా ఉండేది. ఆయన అలాగే వచ్చాడు అనమాట. వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి గ్రామంకి వెళ్ళి ఏం కావాలమ్మా, ఏం వస్తాయా లేదా అడగడానికి ప్రతి ఇంటికి వచ్చారు. వచ్చి వాలంటీర్లో సాయంత్రం వేశారు. వాలంటీర్లు కూడా ఉండేవారు. తర్వాత విఆర్ఓలు అంతమంది మా స్టాఫ్ మొత్తం ఉండేవాళ్ళు. వాళ్ళకి వస్తున్నా రాలేదా, మీరు చేస్తున్నారు లేదా అన్ని రకాలుగా ప్రతి విలేజ్ వెళ్ళి అదంతా తెలిసి చేసుకుని ఇంటింటికి డోర్ వర్క్ చేసుకునేవాళ్ళు. ఎందుకు రాలేదు కారణం చేసేవాళ్ళు. ఆయన అలాంటి ఆలోచనలో అలాంటి పద్ధతులు కూడా లేదు. పూర్తిగా ఏదైనా డిసైడ్ పూర్తి అయ్యే వరకు వాలంటీర్లు కానీ అవ్వచ్చు, మా కార్యకర్తలు అవ్వలేనా సరే అవతలకి ఇబ్బంది పెట్టకూడదని ఆలోచనతో అడిగేవారు. ఓకే సార్, 2029 సీఎం ఎలక్షన్స్కి ఎమ్మెల్యే అండ్ సీఎం అంటే ఒకటనే, ఆ ఎలక్షన్లో మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూడగలుగుతారా? చూడగలుగుతున్న ఆలోచన కూడా జనానికి ఉంది, మాకు కూడా ఉంది. ఇప్పుడు మీ మహిళలకి ఫ్రీ బస్ అన్నారు, తర్వాత ఉచిత గ్యాస్ అన్నారు, తర్వాత 1500 అన్నారు. దాని పట్ల ఒక మహిళగా మీరు ఏమని స్పందన, పార్టీ పరం కాకపోయినా జస్ట్ జనరల్గా జరిగేది మీతో చెప్పుకుంటారు, మీ జనాలు అవ్వచ్చు, అది మీరు ఏ విధమైన స్పందన ఇస్తున్నారు? ఒకటి మనం ఇచ్చే హామీలు మనం నిలబెట్టుకునే అన్నిలోనూ మనము తప్పుడు నడత నడిచినట్టే కదా. తప్పుడు నడత నడిచి మళ్ళీ ప్రజలు మంచి మరి 1500 అన్నారు, అంతమంది ఉంటే అంతమంది 1500 అన్నారు. నిరుద్యోగ యువతకి 2000, 3000 అన్నారు. ఏవి ఎవరికి అందలేదు. సూపర్ 6 సక్సెస్ కాలేదంటారు. ఫ్రీ బస్ అన్నారు, దానికి గందరగోళం అవుతుంది, మహిళలు కొట్టుకుంటున్నారు బస్సులో. అది దాని పట్ల ప్రతి విలేజ్ ఏమని అనుకుంటారు మీరు? ఒకసారి ఎంపీటీసీ అలాగా ఆ హామీ ఇవ్వకూడదు, దాన్ని ఇచ్చేది విధానంగా నడుపుకోవాలి. ఇప్పుడు బస్సులో అన్నారు, బస్సు వెళ్తాను, బస్సులో వెళ్ళేటప్పుడు చాలా గొడవలు జరిగిపోతాయి. అలాంటి గొడవలు రాకుండా సక్రమంగా నడిపించుకోవాలి. అదేనా అప్పలేడు. చివరగా మీ యొక్క రాజకీయ భవిష్యత్తు 4 పర్యములు ఉంటుంది. నేటికి 4 పర్యములు అంటే నాకు ఒక 20 సంవత్సరం రాజకీయ భవిష్యత్తు ఉంది, 30 సంవత్సరం భవిష్యత్తు ఉంది. ఎమ్మెల్యే, మన ఎక్స్ ఎమ్మెల్యే జోగారావు, ఆయన యొక్క పని మీకు ఏ విధమైన భరోసానిస్తుంది? ఏ రకం భరోసా అంటే, నేను పంచాయతీ మా ఎన్నికలు అయిపోయిన తర్వాత 7 సంవత్సరాలు నేను పంచాయతీ చేశాను. ఆ టైంలో ఇప్పుడు అది పెంచారు అనమాట, 2 సంవత్సరాలు, 7 సంవత్సరాలు. ఆ పెంచుతున్నప్పుడు మన పార్టీ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత అందరికి కూడా ఏదైతే మనకి ఇస్తామన్న వాగ్దానాలు ఇచ్చారో అన్ని వాగ్దానాలు చెప్పిన మీద చాలా వాటి ఎక్కువ ఇచ్చారు కానీ తగ్గారు. అలాగనే ప్రైవేట్ కాలేజీలు కట్టారు, చదువుకున్న ఇంగ్లీష్ మీడియం చదువుకున్న కట్టించారు. తర్వాత ఏ విధంగా ఇవ్వాలన్నది కూడా ఎక్కడికక్కడ ఆయన కూడా పికప్ చేసి తెలియపడతాడు. ఎక్కడ ఏ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఎక్కడైనా సరే ఆయన చెప్పిన వాగ్దానాలు ఏ ఒక్కరు కూడా మినిస్టర్లు కానీ మంత్రులు ఎవరైనా సరే ఎమ్మెల్యే కానీ మన కొట్టలేదు ఈ రోజుకి. అలాగే ఈ మంత్రులు ఎమ్మెల్యేలు అంతమంది కూడా ఏకతీటిగా ఇప్పుడు కూడా నడుస్తున్నారు అన్నమాట. ఏ ఒక్క విధమైన తప్పుడు ఆలోచన ఎవరికి లేదు. అంటే జనాలు ఏంటంటే విన్నారు కాబట్టి వినేసుకొని ఏదో 10 ఎత్తమంది మనకి ఆశ అనేది ఉన్నారు కాబట్టి వేశారు. నేను కాదాను, ఎందుకు వేసాను కూడా అన్నా మరి కాదన్నాం కదా, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా తర్వాత విషయంలో ఎవరు కూడా బాగా ఆలోచించి ఇప్పుడు పెట్టినా మళ్ళీ అలాగే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఏ పార్టీలో నిలబడినా సరే అందరూ కార్యకర్తలు కూడా కష్టపడి సమటూర్చి మా ఎమ్మెల్యే గారిని గెలిపించి మనం మినిస్టర్ పరమైన తెచ్చుకోవాలనే ఆలోచనతో కూడా నేను అనుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.